ప్రూఫ్లతో సహా మేము నిరూపించాలనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మేము కంప్లైంట్ ఇచ్చినది 24th September 2024. అంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 4 నెలల సంపూర్ణ సమయం తీసుకొని ఇష్యూని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే దీనిపైన వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో 24th మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాతకి ఒక 1 month వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళు మున్సిపాలిటీని ఆర్డర్ చేయడం జరిగింది. పోచారం మున్సిపాలిటీని ఆర్డర్ చేసేసి దీన్ని మీరు సాల్వ్ చేయండి, ఇక్కడ నిజంగానే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి రోడ్డు పైన, వాటిని క్లియర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మున్సిపాలిటీ ఆఫ్ పోచారం అనేటువంటి వాళ్ళు ఎటువంటి యాక్షన్ దానిపైన తీసుకోలేదు. తదనంతరం హైదరాబాద్లో నేరుగా 20 నవంబర్ నాడు ఈ దివ్యనగర్ రిలేటెడ్ వాళ్ళు నోటీసులు అందించడం జరిగింది. 20 నవంబర్ నోటీసులు ఇచ్చిన తర్వాతకి వాళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టును ఏ విధంగా అప్రోచ్ అయ్యారంటే, మేము ఉంటుంది ఒక రిమోట్ ఏరియాలో అండి, మా రిమోట్ ఏరియాకు చుట్టూ కూడా పాల్గొడ కావాలని మిస్ఇన్ఫర్మేషన్ కోర్టుని మిస్గైడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. దాన్ని మన ప్రభుత్వ లాయర్లు తిప్పికొట్టి అది ఒక HMDA లేఅవుట్ అనండి, ఆ HMDA లేఅవుట్ కాకుండా వీళ్ళు గోడ కట్టింది ఒక లేఅవుట్ కోసం కాదు, వీళ్ళు కట్టింది కూడా ఒక 13 లేఅవుట్లని లోపల దాచిపెట్టడం కోసం కట్టిన లేఅవుట్ అని చెప్పేసి వీళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం జరిగింది. దానికి కోర్టు డైరెక్షన్స్ ఏమిచ్చిందంటే, మీరు ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసేసి అది ఒకవేళ ఇల్లీగల్ అయితే మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినది. దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది కోర్టు. తదనంతరం కమిషనర్ గారు మన సైట్కి విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతకి సార్ బోత్ ద పార్టీస్, కంప్లైంట్ ఇచ్చిన పార్టీస్ ఎవరైతే ఎంక్రోచ్ చేశారో రోడ్ల పైన వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. పిలిపించి మేము ఇచ్చిన ప్రూఫ్స్ వాళ్ళ ముందు పెట్టేసి దానికి సంబంధించి వివరణ అడగడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు వివరణ అడుగుతున్నారో వారు ఏ విధమైన సమాధానం ఇవ్వలేకపోవడం కారణంగా దీన్ని ఫర్దర్గా మనం డిమాండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఒకవేళ దీనికి పర్మిషన్ లేదనుకోండి, మీరు ఫీల్ అవుతే మీరు రీచ్ చేయొచ్చు అని చెప్పేసి. దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ని కూడా హైడ్రా ఆఫీస్లో జరిగిన కాన్ఫరెన్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి దే హ్యావ్ టేకెన్ అ నెక్స్ట్ డెసిషన్ టు డిమాలిష్ ద కంప్లీట్ కాంపౌండ్ వాల్. సో దీని రిలేటెడ్ మొన్న మల్లారెడ్డి సార్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక మీటింగ్ చెప్పేసి, నాకు పట్టా ల్యాండ్ ఉంది, ఒక 20 గుంటలు పట్టా ల్యాండ్ ఉందని చెప్పేసి ఈ పేపర్లో చూపించడం జరిగింది. సో ఇదొకటి వీళ్ళు ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఏరియా అటువంటి 20 గజాల స్థలాన్ని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ 20 గజాల స్థలం ఎలా క్రియేట్ అయింది అనే విషయం కూడా నేను మీకు తెలియాలనుకుంటున్నాను. సో ఇవి ఆయనకు సంబంధించిన 3 సేల్ డీడ్లు అండి. ఈ మొదటిది వచ్చేసి మీకు కనిపించేది జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి అతని ఇల్లు రిలేటెడ్ సేల్ డీడ్లోని డైమెన్షన్ పేపరు, దాని పక్కన ఉన్నది అతని స్కూల్ రిలేటెడ్ సేల్ డీడ్ సంబంధించిన డైమెన్షన్ పేపర్. మీరు ఎందులో చూసినా కూడా అందులోంచి 50 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు, దాని పక్కన లేఅవుట్ ఉన్నట్టుగా చూపిస్తుంది. కానీ అందులో ఎక్కడ కూడా పక్కన మనకి ప్రైవేట్ ల్యాండ్ ఉన్నట్టే కానీ ఓనర్స్ ల్యాండ్ ఉన్నట్టే కానీ ఎక్కడ కూడా చూపించదు. దీనికి సంబంధించిన 3 సేల్ డీడ్ కాపీలని, దీనికి సంబంధించిన ఈసీలని, మరియు పక్క లేఅవుట్ యొక్క కాపీని, మరియు పక్క లేఅవుట్లో ఉన్న పక్క ప్లాట్ల సంబంధించిన సేల్ డీడ్లని, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి అందించడం జరిగింది. సో ఇటువంటి మనము 9 ప్రూఫ్స్ మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున కేవలం ఏంటంటే ఒక 20 గుంటలు వాళ్ళు దౌర్జన్యంగా చేసుకున్నటువంటిది. ఏకశిల లేఅవుట్ అండి. చాలామంది మాట్లాడుతుంటారు, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు, దీని ఒక కుక్కలు చింపిన విస్తరాకిలా తయారు చేసిన అంటారు. అందులో కూడా ఇక్కడ మీరు చూసుకుని ఉంటుంటే నేను ఎల్లో కలర్ మార్క్ చేసిందనండి. అందులో నుంచి 50 ఫీట్ల రోడ్డు మనకు బయటకు ఉంటుంది, మన కాలనీకి వచ్చేది. ఇక్కడ ఒక సమోసా లాంటిది క్రియేట్ చేసినారు. ఈ లేఅవుట్ వచ్చేసి 1985లో అయిందండి. 1985లో ఈ లేఅవుట్ అయినప్పుడు ఈయనకి 2001లో లంసమ్ ల్యాండ్ ఏ విధంగా రిజిస్టర్ అయినది. ఇతను రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటుంటే కేవలం ఒక ప్లాట్లని మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ ఇతను లంసమ్ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాడు. మీరు దానికి సంబంధించి ఇంకొక ప్రూఫ్ అనండి. 1996 అండ్ 97 టైంలో ఇది వచ్చేసి ఇందులో చూస్తే మనకు పూర్తిగా కూడా ప్లాట్లు అని మాత్రమే ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా డివైడ్ చేసినటువంటి ల్యాండ్ ఉండదు. అనుభవదారు మీకు కంప్లీట్గా ఇందులో కనిపిస్తుంది, ప్లాట్ల యజమానులని మాత్రమే. సో ఇటువంటి 9 ప్రూఫ్లు మనం వాళ్ళకి సబ్మిట్ చేశాము. 2001లో వీళ్ళు ఏదైతే
20 గుంటలు సమోసా క్రియేట్ చేసినారో ఆ 20 గుంటలు అనేది దురుద్దేశపూర్వకంగా 2 కాలనీల మధ్యలో రాకపోకలని బంద్ చేయడం కోసము వీళ్ళు చేసినట్టుగా మనం ప్రూవ్ చేయగలిగినాము. ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చదివి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రాపగండా వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, కేవలము మనకు తీసేసింది కాంపౌండ్ వాల్ మాత్రమే. మీరు మొన్న వచ్చినటువంటి ప్రెస్ క్లబ్లో వాళ్ళు మాట్లాడిన విషయం చూస్తే వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ ఇల్లు కూడా కూల్చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం అనేది సంపూర్ణంగా వాళ్ళు చెప్పింది అనేది అబద్ధము. ఇంకొక విషయం, వీళ్ళకి కోర్టు పైన నమ్మకం ఉంటే, ఒక ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకం ఉంటే, ఒక ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ తీసేసింది రోడ్డు, 2 కాలనీల మధ్య రోడ్డు ఏర్పరిచిన తర్వాతకి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ట్రాక్టర్ను పెట్టేసి పబ్లిక్ రాకపోకలకి ఇప్పటికీ కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది ఇన్స్టిట్యూషన్లో మనం ప్రూవ్ చేసినప్పటికీ కూడా కోర్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే స్టేటస్ కో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ప్రజల రాకపోకలకి ఇంకా కూడా అడ్డుపడుతున్నారు. ఇంకొక విషయం, వీళ్ళు గోడ మీరు ఇక్కడ చూడండి ఎంత హైట్ గోడ కట్టినారు. మీరు ఇక్కడ చూసిన ఇల్లే వచ్చేసి G+2 అండి. G+2 ఇల్లు కంటే కూడా వీళ్ళు కట్టిన కాంపౌండ్ వాళ్ళు అంత హైట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది కూలగొట్టడం రైట్ ఆరంగా? ఇందులో నుంచి ఒక రాయి కానీ ఇంకేదైనా పిల్ల కానీ పక్కన పడితే అది 40 ఫీట్ అండి. ఏదైనా కారు కానీ బండి కానీ నడిచినప్పుడు మీద పడితే దానికి ఎవరు బాధితులు అవుతారు? సో వీళ్ళు అసోసియేషన్ పేరు చెప్పుకొని చుట్టూ గోడలు కట్టి వీళ్ళు యాక్చువల్గా చేసేది ఏంటి? ఇక్కడ చూడండి, కొంతమంది దగ్గర కోట్లు లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి పెండింగ్ ఉంది. మీరు ఇది ఇవ్వాలి, లోపలికి వచ్చే వాళ్ళని ఆపేసి మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బుల కలెక్షన్ కోసము వాళ్ళు చుట్టూ గోడలు కట్టేసి అసోసియేషన్ అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. ఈ విషయంగా మేము మొన్న రీసెంట్గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాటికి మాకు సంబంధం లేదు అని. సార్, ఇక్కడ ఒక స్కానర్ ఉంటుందండి, గూగుల్ స్కానరు. దీన్ని మీరు స్కాన్ చేస్తే హర్ష ఎస్టేట్స్ అని వస్తుంది. ఈ పైన కూడా ఉంటుంది హర్ష హోమ్స్ అండ్ ఇన్ఫ్రా @HDFC బ్యాంక్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ప్రాపగండాని ఎక్కువ పబ్లిక్లోకి తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు వసూళ్ల పర్వాన్ని కొనసాగించడం కోసమే ఇన్ని రోజులు వాళ్ళు గోడలు కావాలనుకున్నారు. ఆ గోడలు పెట్టి వసూళ్ల పర్వం చేశారు. ఈ తీయడం వల్ల ఈ వసూళ్ల పర్వం ఆగిపోయినది. ఈ కొంతమంది ప్రతి ట్రాన్సాక్షన్కి పే చేసే కొన్ని ఎన్ఓసీలు కూడా ఆగిపోయినవి. అండ్ తదుపరి కాలనీ వాసులు, పక్క కాలనీ వాసులు, మన కాలనీ వాసులు ఎవరైనా తిరగడానికి అనువుగా ఉన్నది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసినా కూడా గట్కేసార్ నుంచి మీరు దాటిన తర్వాతకి మళ్ళీ మీరు CPRA రోడ్డు వచ్చేంత వరకు కూడా ఒకవేళ రోడ్డులో చిన్న యాక్సిడెంట్ అయినా, మిగతా ఎటువంటి ఇబ్బంది అయినా, సౌకర్యము ప్రాబ్లం అయినా కానీ మీకు ఆల్టర్నేట్ రోడ్డు ఎక్కడ కూడా ఉండదు. ఆల్టర్నేట్ రోడ్ వచ్చేసి కావాలనంటే మనకి నందనవనం వెనకాల నుంచి ఉంటుంది. నందనం వెనకాల ఉన్నది దివ్యానగర్ లేఅవుట్ అండి. సో ఈ రోడ్లు ఓపెన్ చేస్తే కానీ మనకు ఒక ప్యారలల్ రోడ్ ఉండదు. రేపటి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఈ గోడలు కూలగొట్టడం వల్ల క్లియర్ అవుతుంది అనేది మనము వాళ్ళకి ప్రూవ్ చేయడం జరిగిందండి. సో ఇది ఓన్లీ దివ్యానగర్ రిలేటెడ్ ఇష్యూ కాదు. పక్కన సుప్రభాత్, వరంగల్ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళందరికీ బెనిఫిట్ చేయడం కోసము వాళ్ళు దీన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. సో ఇది అంటే దివ్యానగర్ సంబంధించిన విషయం. నేను తదుపరి ఇంకొంచెం మాట్లాడతాను. ఇదే కాకుండా అందులో మనకు జరిగింది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ మేము తదుపరి ప్రెస్ మీట్లో మాట్లాడతాము. ఈ చుట్టూ గోడలు పెట్టేసి డబ్బులు వసూలు చేయడము, అటవీ భూమిని ఎంక్రోచ్ చేయడము, అలాగే కాలేజీ తనకు తానే రెక్టిఫికేషన్ డీడ్ ఇచ్చుకొని వెనకాల ఒక 2 ఎకరాలు అడిషనల్గా ఎంక్రోచ్ అయ్యేసి కాలేజీకి సంబంధించిన హాస్టల్ కట్టడము, ఒక రోడ్డులో స్కూల్ కట్టాడు, రోడ్డుని కబ్జా చేసి రోడ్డులోనే స్కూల్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఫర్దర్గా ఇస్తాము. అదే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ రిలేటెడ్ 6 ఎకరాల 12 గుంటలు ఇది ప్రూవ్ అయింది. తనకు తాను ఒకరోజు గవర్నమెంట్కి ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. నేను తెలియక కబ్జా చేశాను, నాకు భూమి అలైన్ చేయమని చెప్పేసి కూడా తను ఒకరోజు గవర్నమెంట్కి ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. తనకు అలాంటి కాని భూమిని ప్లాట్లు వేసి 2018లో LRSలు తెప్పించి వాళ్ళ కూతురు కొడుకు తన పేరు మీద హర్ష హోమ్స్ ఎస్టేట్స్ పైన LRS తెప్పించి పబ్లిక్ అమ్మడం జరిగింది. అందులో ఒక 10 ఇళ్ళు కూడా అయినవి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు గవర్నమెంట్ తీసేసుకుని ఉంటే ఈ బాధితులకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు? ఇటువంటి కబ్జాదారుల బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ముందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడాలి. కబ్జాదారులు చెప్పింది నిజం కాదు, వాళ్ళు ఫాల్స్ ప్రొపగండా ఏదైతే చేస్తున్నారో అదంతా నిరాధారం అని చెప్పేసి మేము సాక్ష్యాలతో సహా మీకు నిరూపించాలనుకున్నాము.